భారతదేశం విశ్వగురువుగా ఎదుగుతున్న తరుణంలో అనేక దేశాధినేతలు భారతదేశానికి వైపు చూస్తున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇవాళ భారతదేశంలో రావటం, మరి మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారితో చర్చలు జరిపి రక్షణ శాఖకు సంబంధించినటువంటి అనేక అంశాలు సుమారు 21 ఒప్పందాలు పైగా చర్చలు జరిపి ఒక సంతకాలు చేసుకోవడం చాలా అభినందనీయం. ఓ పక్క గ్లోబల్ వరల్డ్ లో మన యొక్క స్టామినా కానివచ్చు, లేకపోతే మన ప్రెజెంటేషన్ స్కిల్స్ కానివచ్చు, విశ్వగురువు అవటానికి అవకాశం ఉందని చెప్పిన ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద విద్యావేత్తలు మాట్లాడుతుంటున్నటువంటి తరుణంలో అతి భయంకరమైనటువంటి విస్ఫోటనమైనటువంటి కార్యక్రమాలు ఈ మానవ జాతిలో ఈ మధ్యకాలంలో జరుగుతోంది. దానికి ప్రతీక ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాలో గంజాయి మత్తులో 7 ఏళ్ల పాపపై అత్యాచారం జరిపి హత్య చేయడం చాలా జుగుప్సాకరంగా ఉంది. గతంలో చాలా సార్లు ఇలాంటి విషయాలపై అనేక ఉద్యమాలు చేసి అత్యాచారం జరిపినటువంటి నిందులకు ఇమ్మీడియట్ గా ఉరిశిక్ష కానీ లేకపోతే పోలీసులు ఫైర్ చేసినా కూడా దీన్ని ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. కానీ ఇలాంటి వ్యక్తులు గంజాయి తాగుతూ విపరీతమైన మత్తులో చిన్న పిల్ల, ముక్కు పచ్చలారని పిల్ల, ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తులపై వీరెలా అత్యాచారాలకు ఉడిగడుతూ ఉండడంతో సమాజంలో భయం అనేది లేకుండా ఉంది. మరి సౌదీలో కానీ దుబాయ్లో కానీ ఎలా అయితే మరి విపరీతమైనటువంటి శిక్షలు అమలు చేసి పబ్లిక్ లోనే వాళ్ళని వృత్తి ఇవ్వడం కానీ లేకపోతే పబ్లిక్ లోనే వాళ్ళు శిక్షించడం కానీ అటు అరబ్ కంట్రీస్ లో జరగడం వల్ల అక్కడ మహిళలపై విపరీతమైన గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఇలాంటి అకృత్యాలు, అఘాయిత్యాలు సుమారుగా ప్రతిరోజు నిత్యం పేపర్లలో వార్తల్లో చూస్తూ ఉంటే అరే ఈ రోజు పలానా ప్రాంతంలో జరిగింది, రేపొద్దున మన ఇంట్లో జరగొచ్చే ఏమోనని అనేటువంటి ఆలోచన దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నారు తల్లిదండ్రులు.